నాగేశ్వర్ గారు, మీరైతే విడాకులకు సంబంధించి చాలా విషయాలు చెప్పారు అండ్ మీరు ఎక్స్పర్ట్ అందులో. సో బేసిక్గా చాలా విడాకుల కేసులు ఎట్లయితే పెరిగాయో అండ్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటి ఇంకొక చట్టం వచ్చింది, పెళ్లినే రద్దు చేసుకునేటువంటి అవకాశం కల్పించింది పెళ్ళైన 1 year లోపు. కానీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటే ఏంటండి? ఇది పెళ్లి చేసుకోబోయే ముందు అంత అవసరం అంటారా? ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే డైవోర్స్ కేసెస్ అనేటివి విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగిపోయి ఏమవుతుందంటే కుటుంబాలు అనేటివి న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే ఒక వైఫ్ హస్బెండ్ పిల్లలు అట్లా అయిపోయి మళ్ళీ వాళ్ళు పెరిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా మనకు డైవోర్స్ కేసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. డ్రాస్టిక్ ఇంక్రీజెస్ వచ్చేసినాయి బాగా. ఎంత అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక 16 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి. ఒకప్పుడు 3 ఉంటుండే. ఒక్కొక్క దాంట్లో 500-600 కేసులు ఉంటే చాలా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2000-3000 వచ్చేసింది. సో డైవోర్స్ కేసు అంటే ఎందుకు, ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని కానీ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అని కానీ మనం చాలా సందర్భంలో ఏం చెప్తున్నామంటే ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడు ఒక వ్యక్తి మారిన ఒక సమాజంలో చేంజెస్ వస్తాయి జనరల్గా. ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిభాషలో మన చేంజెస్ ఏం చెప్తాం, మనకు ఫస్ట్ మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండే, అవి చూసి అలవాటు పడ్డాం. దాని తర్వాత కలర్ టీవీలు వచ్చినాయి, అవి చూసి అలవాటు పడ్డాం. తర్వాత వీసీఆర్లు వచ్చినాయి, తర్వాత డివిడీలు వచ్చినాయి. వాటన్నిట్లో పోయి ఇప్పుడు మనకు ఫోన్లు, కెమెరాలు కట్ చేస్తే ఎల్ఈడి, ఎల్సిడి, క్యూఎల్ఈడి ఇట్లా కొన్ని, అంటే మారుతున్న కొద్దీ అడ్వాన్స్మెంట్ వస్తున్న కొద్దీ మనం వాటికి తగ్గట్టు లైఫ్ మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. అట్లనే ఈ పెళ్ళికి సంబంధించి కూడా మనం ఏం చెప్తున్నాం ఏంటంటే పెళ్ళిళ్ళల్లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసాయి. మీకు చెప్పాలంటే ఒకప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు ఉంటుండే, 5 రోజులు 3 రోజులకు 2 రోజులకు, తర్వాత డెస్టింగ్ వెడినేషన్, ఇల్లు దగ్గర ఉంటే పెళ్ళో దగ్గర ఉంటుంది. అదే సో డెస్టింగ్ వెడినేషన్ అని, అవని, లవ్ మ్యారేజ్ అని, రిజిస్టర్ మ్యారేజ్ అని, ఇవన్నీ రకరకాల కాంబినేషన్స్ పెరుక్కుంటా పోయి నివసించే విధానము, పెళ్లి చేసుకునే విధానాలు ఇవన్నీ మారిపోయి ఇప్పుడు పెళ్ళిళ్ళు గంటలకు వచ్చేసినాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళ శుభలేఖలు పంపాలంటే వాడు ఒక 1 week 10 days ప్రోగ్రామ్ పెట్టుకొని బస్ ఎక్కి ప్రపంచం తిరుగుతుండే. ఇప్పుడు ఎంత దగ్గర కూడా ఏంటంటే ఒక వాట్సాప్ చేసి, ఒక వాయిస్ నోట్ పెట్టు, ఒక వీడియో పెట్టు, మహా అంటే ఒక కాల్ చేసి చెప్పేస్తున్నారు అంతే, ఇంకా తప్పకుండా రావాలని చెప్పేస్తున్నారు. ఓకే. సో ఇంతకుముందు సమాజంలో ఏంటంటే మనకు మధ్యవర్తులు ఉంటుండే. ఒక పెళ్లి పెద్దలు కానీ మధ్యవర్తులు కానీ పెళ్లిళ్ళ పేరే అని మనం అంటుండే. వాడు మన డ్యూటీ ఏంటంటే వాడు కొద్దిగా జెన్యున్గా ఉండేసి ఇటు ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి, ఏమైనా ఉంటే ముందే చెప్పి అది ఏం కాదండి ఇట్లా ఉంటుంది నేను చదువుకోపోవచ్చులేండి అని ముందే చెప్పి ఒక కౌన్సిలింగ్ లాంటి సెషన్స్ ఇచ్చేసి, తర్వాత పెద్ద మనుషులు కూడా ఏదైనా సమస్య జరిగినప్పుడు వాళ్ళు నిలబడి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించి పంపిస్తుండే. ఇప్పుడు ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత ఏమైంది అంటే ఆ వ్యక్తులకు ఏమవుతుందంటే ఏదైనా కూడా ప్రతి చిన్నది కూడా ఒక తప్పు కింద కనిపించేస్తున్నది. తర్వాత పెళ్ళిళ్ళు చేసేటప్పుడే అబద్ధాలు ఆడటం. ఇప్పుడు మన దగ్గర ఒక కేసు వచ్చింది, దాంట్లో ఏంటంటే వాడు జనరల్గా వాడు నార్మల్ ఒక 10,000 జీతగాడు. మరి ఎవరు ఐడియా ఇచ్చారో ఎట్లా ఐడియా ఇచ్చారో తెలియదు కానీ మొత్తం ఒక మంచి కాస్ట్లీ బంగ్లా రెంట్కి తీసుకొని, మంచి కాస్ట్లీ కార్లను రెంట్కి తీసుకొని, బిల్డప్ నేను ఎన్ఆర్ఐని యూఎస్ నుంచి వచ్చినా అని చెప్పి రప్ప ఒక 1 weekలోనే వచ్చినా, నాకు పెద్ద టైం లేదని ఈ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ వాళ్ళకి కాల్ చేసేసి నేను ఎన్ఆర్ఐ, నాకు పెద్ద టైం లేదు, నేను విత్ 15 days వెళ్ళిపోవాలా, మంచి అమ్మాయి నాకు తగ్గ సంబంధం అని వీళ్ళను 2 సార్లు తీసుకెళ్ళి అన్ని చూపించి అడావుడి చేసేసి మంచి కోటీశ్వర్ని పెళ్లి చేసుకొని, మళ్ళీ వాళ్ళ పెళ్లి తర్వాత అరే నాకు దగ్గర డబ్బు ఇష్యూ అయింది, ఒక 2 కోట్లు ఇస్తా మళ్ళీ ఇస్తా, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నట్టు చీటింగ్ అది ఎట్లా. సో కొంతమంది హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి చెప్తే ఏమనుకుంటారు అని అట్లా. సో ఇప్పుడున్న పెళ్లిళ్ళల్లో, ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళల్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కానీ క్రాస్ చెకింగ్ కానీ లేదు. ఓకే. మా దగ్గరకు వచ్చే కేసులలో 80% ఆఫ్ ద కేసెస్ ఏం చెప్తారంటే, సార్ ఆ ఇల్లు అది కాదు సార్, మాకు పెళ్ళప్పుడు చూపెట్టిన సార్ అంటాడు. ఓకే. మరి పెళ్ళప్పుడు ఇల్లు సొంత ఇల్లు అని చూపెట్టినప్పుడు మరి నువ్వు జనరల్గా వెరిఫికేషన్ చేసుకోవాలి కదా అని నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, వెరిఫికేషన్ చేసుకుంటే బాగుండదు కదా సార్, వాళ్ళ ఇంటికి మనం పిల్లని ఇస్తుంటే ఇది మీ ఇల్లు అంటే వాళ్ళు ఫీల్ అయితే మళ్ళీ సంబంధం ఎక్కడ క్యాన్సిల్ అయిపోద్దామని అదొకటి. లేకపోతే వాళ్ళకు ఏమన్నా ఇప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయనుకో, పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోద్దండి అని చెప్పటం, జాబుల గురించి అబద్ధాలు చెప్పటం, కొంతమందికి జాబ్ లేకుండా జాబ్ చేస్తున్నారని చెప్పటం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉండిపోయినాయి. సో ఈ ఇష్యూస్ అన్నీ ఏంటంటే వీళ్ళు క్రాస్ చెకింగ్ చేసుకోకుండా పైన చూసి ఇలా క్యాల్కులేషన్స్ ఎట్లుంటాయంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళ పేరే పాత్ర అనేది చాలా తక్కువ ఉండిపోయేది. ఓకే. అందరూ డిజిటల్ ఆన్లైన్లో ఆధారపడిపోయి మ్యాక్సిమం మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా
వాళ్ళ ప్రొఫైల్ క్రాస్ చెకింగ్ అంతే. ఆయన జీతం ఎంత ఉంది చూస్తాను బాగుండా, ఈమె జీతం ఎంత ఉంది చూస్తాను బాగుండా, వీళ్ళిద్దరు కలిసి బతకగలుగుతారు అంతే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు కానీ ఏం క్రాస్ చెక్ చేసుకోకుండా ఓన్లీ కంపారిజన్ చేసుకుంటున్నారు అంతే. కంపారిజన్ మాత్రమే చేసుకుంటారు, ఆ పక్కన పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తెల్లారి నుంచే కథం ఇక స్టార్ట్ గేమ్. మరి అగ్రిమెంట్ ఏంటి ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటే? ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే పెళ్లి తర్వాత జరగబోయే లేకపోతే పెళ్లి తర్వాత ఇప్పుడు జరగబోయే విషయాల గురించి కానీ, లేకపోతే పెళ్లి తర్వాత ఏదైతే లీగల్ సమస్యల గురించి కానీ, పెళ్లి తర్వాత తీసుకున్న డెసిషన్స్ గురించి కానీ ముందే మనం డిఫైన్ చేసేస్తాం అన్నట్టు. ఆ డిఫైన్ చేసి రాసుకోవడం ద్వారా ఏంటంటే వాళ్ళు దానికి కట్టుబడి ఉండిపోతారు. అర్థమైందా? ఇప్పుడు మనకు జనరల్గా పెళ్లిళ్ళల్లో ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల్లో ఎక్కువ శాతం కట్నం కానుకలు లేవు. అవి మనం దాంట్లో డిఫైన్ చేసేస్తాం. కట్నాలు కానుకలు లేవు అని డిఫైన్ చేస్తాం. అది రాయటం ద్వారా ఏమైందంటే వీళ్ళు ఫాల్స్ కేసు పెట్టే అవకాశం లేదు, నేను కట్నం ఇచ్చిన అని చెప్పేసి. ఒకవేళ కట్నం ఇచ్చి కూడా ఇవ్వలేదని రాసుకోవచ్చు. అట్లా ఎవరు రాయరు కదా అప్పుడు, అట్లా ఎవరు రాయరు. ఎందుకంటే ఇచ్చి కూడా రాయలేదంత అమాయకులు ఎవరు ఉండరు ఇప్పుడు. ఎందుకంటే ఇచ్చింది ఎందుకు రాయరు అంటారు. ఆ ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ యొక్క గొప్పతనం వాస్తవాలు రాయటమే కదా. కాబట్టి అట్లా రాస్తున్నారు. కాబట్టి అది రేపు ఫాల్స్ కేసెస్, ఈ ఫాల్స్ 498 కానీ ఇతర కేసులు కానీ పెట్టే అవకాశం లేదు. తర్వాత మనకు ప్రధానంగా పెళ్లిలో వచ్చే అంటే మనం ఒక 42 రకాల సమస్యలను గుర్తించినాం. పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు 42 ఉంటాయి. సో ఇప్పుడు మనం కట్నకాల గురించి మాట్లాడినాం. సెకండ్ వచ్చరకు బాగా మాకు ఎదురే అతి పెద్ద సమస్య ఇండియాలో, నాకే కాదు ఇండియాలో ప్రతి కేసులో ఎదురే సమస్య అంటే గోల్డ్ కస్టడీ. పెళ్ళప్పుడు వీళ్ళు ఇంత గోల్డ్ పెట్టిన ఉంటారు, వాళ్ళంతా గోల్డ్ పెట్టిన ఉంటారు, వీళ్ళు వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఇలా అంటారు అబ్బాయి సడులు మేము పిల్లకు 100 తులాల బంగారం పెట్టినాం, ఆ పిల్ల ఎత్తుకొని పోయింది అంటారు. ఆమెను అడిగితే వాళ్ళు ఎక్కడ పెట్టి సార్ బంగారం అంతా వాళ్ళు లాకర్లో పెట్టుకొని తిరుగుతున్నారు, ఉట్టిగా ఆమె అలిగేషన్లు వేస్తున్నారు. ఈ 2 అలిగేషన్స్ లో ఏమైతే అంటే దీన్ని కోర్టులో ప్రూవ్ చేయడం చాలా కష్టం. సో గోల్డ్ ప్రూఫ్ అంటూ చేయలేము, ఎందుకంటే మనం గోల్డ్ రకరకాల కారణాల ద్వారా కొంటాం. తేప తులం కొనుక్కోవడంతో కూడా సరగా ఎక్స్చేంజ్ చేసుకోవడము, లేకపోతే తెలిసిన వాడు తయారు చేస్తుంటే వానికి మనం ఆర్డర్ ఇస్తాం, వాడు బిల్ ఇయ్యడం. మనకు జనరల్ ఇండియాలో జరిగే కల్చర్ లో చాలా తక్కువ మంది మాత్రమే లలిత జ్యువెలర్స్ అట్లా వెళ్ళి బిల్లు తీసుకుంటుంటారు. ఓకే, సో ఆ గోల్డ్ రికవరీ అనేది దానికి ఒక షేప్. ఇప్పుడు ఒక నగ ఉన్నాం అనుకో, ఎన్ని అడవులు పెట్టుకోగలుగుతారు, ఇంట్లో 2 ముగ్గురు ఉంటాయి, దాని మీద పలానా వ్యక్తి పేరు అని కానీ దానికి ఒక నెంబర్ కానీ ఏమి ఉండదు కదా. అది గోల్డ్ గురించి సంబంధం ఉండదు కాబట్టి మనకి ఎదురే ఇది ఒక సమస్య. సో దీన్ని డిఫైన్ చేస్తాం, ఎవరెంత బంగారం పెడుతున్నారు, అది ఎవరి కస్టడీలో ఉండాలా, ఎక్కడ ఉండాలనేది. అప్పుడు దీన్ని బట్టి వాళ్ళ కస్టడీలో ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. మళ్ళీ ఆస్తులు కొనుక్కోవడం పెళ్ళైన తర్వాత, అమ్మగారి నుంచి తెచ్చుకున్న ఆస్తులు ఈ అమ్మాయి తెలవక వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఎక్కడ ఆస్తి కొంటారు, మాదని వీళ్ళు అంటుంటారు, ఆమె మా పుట్టింటి చేసిన అంటుంటుంది, వాళ్ళ ఇంట్లో ఏదో అమ్మితే ఏదో వస్తే ఇంత వాటా ఇస్తారు కదా అట్లా. లేకపోతే కట్న కానుకల కింద రిజిస్టర్, ఇట్లాంటి ఆస్తులకు సంబంధించి కానీ, కాపురానికి సంబంధించి కానీ, హెల్త్కు సంబంధించి కానీ, చైల్డ్కి కూడా సంబంధించి, చైల్డ్ ఎన్ని సంవత్సరాలకు ప్లాన్ చేసుకోవాలనేది కూడా రాస్తున్నాం దాంట్లో. మాకు అది కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి కావడం అనేది లేట్గా పెళ్లి అవుతున్నది. పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చూద్దాంలే అంటున్నారు, పెళ్లి కానీ కదా పిల్లలు కందామని కూర్చుంటున్నారు. ఒకవేళ పిల్లలు పుట్టలేదు అనుకుందాం, ఇక పిల్లలు పుట్టకపోతే వాళ్ళ ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ముందే ఫ్రీ డిఫైన్ చేసేస్తాం. అంటే వచ్చే సమస్యలు పెళ్ళైన తర్వాత ఏమేమి సమస్యలు వస్తాయి అనేది ఫ్రీ డిఫైన్ చేసేస్తాం. తర్వాత పెట్టే కాపురం గురించి కూడా పెట్టేటప్పుడేమో పెళ్ళిగానే అబ్బాయిని పంపించేస్తాం వీళ్ళు అంటారు, పెళ్ళైన తర్వాత ఎడిగిపోతుంది మా ఇల్లు కదా అంటారు కదా. అదేంటి పెళ్లికి ముందు ఆడు ఉందాం అన్నాం కదా, ఆ ఇంట్లో ఉందాం అన్నాం కదా, ఇట్లేదు. ఇట్లాంటివన్నీ రకరకాల సమస్యలన్నీ మనం గుర్తించినాం కాబట్టి వాటికి ముందే ఫ్రీ డిఫైన్ చేస్తే ఏమైందంటే వాళ్ళ మైండ్లు సెట్ అయిపోతాయి. ఓహో ముందే పెళ్లికి ముందు మాట్లాడుకున్నాం కదా, ఆల్రెడీ రాసి ఉంది కదా, అది రాయబడి ఉంది, సంతకాలు కూడా పెట్టబడి ఉంది కాబట్టి మనం ఎదురు చెప్పనీకి లేదని కొద్దిగా ఆగిపోతారు. ఒక 70% ఆగిపోతారు. ఎక్కడ ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఆగిపోతారు అట్లా. కాబట్టి మనం కంపల్సరీ నేను డైరెక్ట్ కొన్ని 100 ఇంటర్వ్యూలలో నేను చెప్తున్నది ఏంటి అంటే, నవే డేస్ పెళ్ళిళ్ళు అనేటి అతిపెద్ద సమస్య జీవితంలో. సో ఆ సమస్య నుంచి మీరు బయట పడాలి, లేకపోతే ఆ సమస్య కాకుండా చూసుకొని జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే కంపల్సరీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితే 100% తీసుకోవాల్సిందే. కౌన్సిలింగ్ అవసరం, 100% తీసుకోవాల్సిందే. సో మరి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ జనరల్ అడ్వాంటేజే. అగ్రిమెంట్ ఈజ్ ఆల్వేస్ అడ్వాంటేజ్. సో ఇది కాకపోతే లాయర్స్ అగ్రిమెంట్ ఎప్పుడైనా లాయర్స్ రాస్తారు. అంటే దాన్ని బట్టి ఇది ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ అనేది లాయర్స్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. దాన్ని 100% అడ్వకేట్ చేయాలి, దాంట్లో ఎక్స్పర్ట్ అడ్వకేట్ చేయాలి. ఎవరైతే ప్రీ మ్యారిటల్ కేసెస్ మ్యారిటల్ కేసెస్ ఎక్కువ చేస్తారో వాళ్ళు చేస్తేనే దానికి ఆ బ్యూటిఫుల్నెస్ వస్తుంది. సో మనం ఒకటే చెప్తున్నాం, కంపల్సరీ 100% మీరు
ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకుంటేనే పెళ్లి చేసుకోండి. ఎవరన్నా ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ తీసుకోను అంటే ఒక 15 లక్షలు బ్యాంకులో వేసేసుకొని ఓకే ఒక 4 కేసులు సంకన పెట్టుకొని 3 ముళ్ళు కట్టమని చెప్తున్నాను. వీళ్ళందరూ పెళ్లి చేసుకుని వచ్చి మళ్ళీ సార్ కోర్టులో కేసు వేస్తాను పైసలు వేస్తాను తిరుగుతుంటారు. మళ్ళీ మన పెళ్లికి అయిపోయినాయి సార్ అంటారు. సో కామన్ పీపుల్స్ అయితే ఇట్లా సెలబ్రిటీస్ విషయానికి వచ్చేసి ఎవరైనా ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్స్ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీకు తెలియని విషయం మీకు తెలిసిన విషయం తెలియని విషయం కూడా అనొద్దు. మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ దేశంలో ఒక ధనవంతుడు కానీ ఒక సెలబ్రిటీ కానీ కోర్టుకు వచ్చి కొట్లాడుకొని విడాకులు తీసుకునే సందర్భం ఉందా? ఒక్కటి చెప్పండి నాకు. అమీర్ ఖాన్ కానీ మన సమంత అండ్ చైతన్య కానీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా మనం వాళ్ళు హృతిక్ రోషన్ కావచ్చు రీసెంట్గా చాలా మంది తీసుకున్నట్టు ఉంది. వీళ్ళందరూ ఎప్పుడైనా కోర్టుకు రాగా చూసారా? కొట్లాడుకోగా చూసారా? లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రీమ్యాటల్ అగ్రిమెంట్లు కానీ ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ కానీ వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకు వెళ్ళిపోతారంటే దానికి కారణం కూడా చెప్తా. వీళ్ళదంతా ఒక పెద్ద వ్యవస్థ ఉండిపోతుంది. వాళ్ళ పేరు మీద 100 కోట్ల ఆస్తులు, ఫ్యాక్టరీలు, షేర్స్, వాళ్ళ కింద డిపెండెంట్, సమాజంలో రిప్రజెంటేటివ్. ఓకే, వాళ్ళు ఏదైనా ఒక చిన్న తప్పు చేయడం ద్వారా వాళ్ళ జీవితంతో పాటు సామాజిక పరిస్థితులు కూడా చేంజ్ అయిపోతాయి. అర్థమైందా? సో దే కెనాట్ టేక్ ఎ రిస్క్. ఇప్పుడు నార్మల్ వ్యక్తి కంటే పెద్దగా ఏముండదు కాబట్టి వాడు కొట్లాడుకొని రోజు కొట్టుకోతుంటాడు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద కొన్ని వేల కోట్ల పెట్టుబడులు కూడా ఉండిపోతాయి. సో అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ముందే జీవితంలో ప్రతిదీ ఏంటంటే ఆర్గనైజ్ చేసేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ప్రీమ్యాటల్ కౌన్సిలింగ్ కానీ ప్రీమ్యాటల్ అగ్రిమెంట్ కానీ 100% జరిగి ఉంటుంది. 100% జరుగుతుంది. జరగకుండా లేదంటే వాళ్ళు కూడా కామన్ వ్యక్తులు లెక్కనే ఆశల కోసమో లేకపోతే హక్కుల కోసమో లేకపోతే గొడవ పెట్టి కోర్టుకు వచ్చే రోజు నిలబడాల్సిందే. అది